హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ అండ్ బేక్ విత్ నూర్ అహ్మద్. ఇవాళ నేను చేసే రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ ఎమ్మీ వెజ్ పాస్తా. మరి ఈ పాస్తాకి ముందు నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె నిండా వాటర్ని పోసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ మరియు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ మరియు సాల్ట్ వేసిన తర్వాత వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగినప్పుడే మనము పాస్తా అందులో వేసుకోవాలి. ముందు నేను ఇక్కడ ఒక కప్ 1.5 కప్ పాస్తా వేస్తున్నాను. చూడండి, 1 కప్పు మరియు 1/2 కప్పు పాస్తా వేసాను కదా. ఈ పాస్తాని ఇలాగే వేసి వదిలేయకుండా స్పూన్ తీసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పాస్తాని ఉడికించుకోవాలండి. ఒక్కొక్క పాస్తాకి ఒక్కొక్క టైమింగ్ అనేది ఉంటుంది. అందుకోసం మనము మధ్య మధ్యలో చూసుకుంటూ పాస్తాని ఉడికించుకోవాలి. 90% వరకు పాస్తాని ఉడికే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నా పాస్తా అనేది ఉడికిపోయింది అనుకుంటా. ఒకసారి చెక్ చేసుకుంటున్నా. చూడండి, 90% వరకు నా పాస్తా ఉడికింది. ఉడికిన పాస్తాని ఇలాగా స్ట్రైనర్ సహాయంతో పాస్తాకి కొంచెం పైప్స్ లాగా హోల్స్ ఉంటాయి కదా, అందులో వాటర్ ఉంటుంది. ఇలాగా మనము ఇలాగా కదుపుకుంటూ అందులో వాటర్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత పాస్తాని తీసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. ముందు నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆ ఆయిల్ బాగా వేడైపోవాలి. బాగా వేడైన తర్వాత అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని ఇలా ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను అన్ని వెజిటేబుల్స్ని ఒక పక్కకు పెట్టుకున్నాను. ఈ ఆనియన్ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఈ ఆనియన్ ఇలా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్పూన్ తీసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయేంత వరకు మనం బాగా స్పూన్తో కదుపుకుంటూ ఉండాలండి. ఇలా స్పూన్ తీసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి బాగా. ఇలా మెల్లమెల్లగా ఫ్రై చేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ పెద్ద టమాటోని తీసుకొని ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఆ ఒక టమాటా మొత్తం అందులో వేసేయాలి. టమాటోస్ మొత్తం వేసేసిన తర్వాత మళ్ళీ స్పూన్ తీసుకొని ఆ టొమాటోస్ మొత్తం బాగా మగ్గనివ్వాలండి. ఆయిల్లో మనము బాగా దాని తొక్క ఆ టొమాటోస్ నుంచి సపరేట్ అయిపోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ టమాటోలంతా మగ్గిపోవాలి. టొమాటోస్ మొత్తం మగ్గిన తర్వాత ఇక్కడ నేను క్యాప్సికమ్ తీసుకున్నాను. ఒక గ్రీన్ క్యాప్సికమ్, ఒక క్యాప్సికమ్ తీసుకొని బాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఆ క్యాప్సికమ్ని ఇందులో వేస్తున్నాను. చూడండి, కట్ చేసిన ఒక క్యాప్సికమ్ వేసాను. కట్ చేసిన క్యాప్సికమ్ వేసి మళ్ళీ ఆ క్యాప్సికాన్ని అలాగే ఇక్కడ నేను బౌల్లో ఒక క్యారెట్ మరియు బీన్స్ని బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. బాయిల్ చేసిన క్యారెట్స్, బీన్స్ అలాగే క్యాప్సికమ్ వేసాం కదా, ఈ మూడింటిని ఇలా కలుపుకొని కొంచెం సేపు ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నేను ఇక్కడ క్యారెట్ మరియు బీన్స్ బాయిల్ చేశాను కదా. 5 minutes తర్వాత మేము ఫస్ట్గానే పాస్తా ఉడికించుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ పాస్తా మొత్తం ఇందులో వేసి ఒక 2 to 3 minutes ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ పాస్తా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ముందు మేము పాస్తా ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసాము, చూసుకొని వేయండి. అలాగే 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఇక్కడ నేను ఇంట్లో పిల్లలకి చేస్తున్నాను కాబట్టి కారం కొంచెం తక్కువే వేసాను. మీరు బాగా స్పైసీగా తినాలనుకుంటే కారం కొంచెం ఎక్కువ వేయండి. అలాగే నేను ఇక్కడ ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా ఉంటుంది కదా, మ్యాగీ మసాలా వేసాను. వేసిన తర్వాత మళ్ళీ స్పూన్తో
ఇలా మొత్తం మసాలాలు పాస్తాకి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పాస్తా మరియు పిజ్జా సాస్ ఉంటుంది కదా, అది నేను ఇక్కడ 1.5 స్పూన్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇది వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది, పిజ్జా పాస్తా సాస్. అలాగే ఇక్కడ నేను టొమాటో సాస్ ఉంటుంది కదా, కిసాన్ టొమాటో కెచప్, అది 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఈ 2 యాడ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ స్పూన్ తీసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేయాలి. ఈ పాస్తా సాస్ మరియు టొమాటో కెచప్ వేయడం వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయిపోతుంది, చాలా బాగుంటుందండి వెజ్ పాస్తా. అలాగే మేము ఇక్కడ అందులో మొత్తం వెజిటేబుల్స్ వేసాం కదా, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, మీకు కావాలంటే ఇంకా బఠానీ అవన్నీ వేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకున్నాను కట్ చేసి. మీ ఇష్టం అండి, వెజ్ పాస్తా అంటే ఏ రకమైన వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి దాని తర్వాత మూతతో క్లోజ్ చేసి జస్ట్ 2 మినిట్స్ తర్వాత మేము ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే పాస్తా మొత్తం బాగా మగ్గిపోయి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మళ్ళీ కింద నుంచి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర తీసుకొని ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర మొత్తం వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే అంతే అండి, టేస్ట్ చేయండి, మీ వెజ్ పాస్తా రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఈ పాస్తా రెసిపీ బ్రేక్ఫాస్ట్లోకైనా, లంచ్లోకైనా, డిన్నర్లోకైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అంతే అండి, నేను ఇక్కడ ఈ పాస్తా ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉందండి. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే అండి, టేస్టీ అండ్ ఎమ్మీ వెజ్ పాస్తా అనేది రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.